ఛాంపియన్ రివ్యూ స్టారింగ్ బై రోషన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రదీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే కంప్లీట్గా నచ్చిందని చెప్పను, బట్ డీసెంట్ టు వాచ్. కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అన్ని షార్ట్గా డిస్కస్ చేద్దాం. అంతకుముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మైకెల్ అనే ఫుట్బాల్ ప్లేయర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విలేజ్కి వెళ్తాడు అండ్ వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లంకి తనకి సంబంధం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే 1940s ఆ టైం పీరియడ్కి సంబంధించిన సెట్స్ అని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వల్ వరకు కూడా ఆ ఎస్టాబ్లిష్మెంట్కి టైం అయిపోద్ది. అండ్ ఇంటర్వల్ బ్లాక్లో ప్లాన్ చేసుకున్న ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొంచెం బాగుంటాయి చూడడానికి. ఇంకా కొంచెం మాట్లాడుకుంటే సినిమాలో గిరగిర అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, అది ఒక మంచి రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. థియేటర్లో నాకైతే ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇక ఫ్లాస్ చూసుకుంటే హీరో విలేజ్ కోసం ఫైట్ చేస్తాడు, కాకపోతే ఎమోషన్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎవరో తెలియని ఒక పర్సన్ వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాడంటే రీజన్ అండ్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బట్ దీన్ని చూపించడంలో టీం అనేది ఫెయిల్ అయింది అని నా ఒపీనియన్. అందుకనే క్లైమాక్స్ పోర్షన్ చాలా హైగా ప్లాన్ చేసుకున్నా ఎమోషన్ లేకపోవడంతో నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, రోషన్ ఈస్ గివెన్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ హీరోయిన్ కూడా టూ గుడ్ యాక్ట్ చేసింది మూవీలో. అండ్ వీరిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ప్రాబ్లం అంతా కూడా మిస్సింగ్ ద సోల్. మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసాక ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.